వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఈ రోజుల్లో చదువు అనే కెరీర్లోనే చాలా వరకు ఉన్నారు యువత. చదువు ఒక్కటే కాదు, స్పోర్ట్స్ కూడా ఒక మంచి కెరీర్ ఆప్షన్ అని చెప్పేసి ఈరోజు చెప్పడానికి శ్రీమణి రెడ్డి మనతోటి ఉన్నారు. సో 16 yearsకే ఈ పాప ఇంటర్నేషనల్స్ ఆడడం జరిగింది టెన్నిస్లో. సో తన అనుభవాలు, తన సవాళ్ళు మనతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మనతో ఉన్నారు. హాయ్ నాన్న. హలో. సో ఇక్కడ వరకు రావడానికి నువ్వు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటావు. జనరల్గా ఈరోజు అసలు ఆడపిల్లలు అంటేనే చదవాలి, చదువుకుంటేనే కెరీర్ ఉంటుందని చెప్పేసి జనరల్గా వింటూ ఉన్నాం మనం. నువ్వు కూడా అలాంటిది ఫేస్ చేసి ఉంటావు. సో ఇలాంటివి అధిగమించడానికి జనరల్గా మీ నాన్న నుంచి కానీ మీ అమ్మ నుంచి కానీ అసలు ఎలాంటి ప్రోత్సాహం ఉండేది నీకు? మా నాన్న అమ్మ ఇద్దరు నన్ను చాలా సపోర్ట్ చేశారు ముందు నుంచి. అయినా మా డాడీ కూడా యాక్చువల్ స్పోర్ట్స్ పర్సన్ ముందు నుంచే. సో డాడీకి స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉండేది. నన్ను అందుకనే స్పోర్ట్స్లో ఫస్ట్ హీ మేడ్ మీ జాయిన్. అందుకనే డాడీ మమ్మీ చాలా సపోర్ట్ చేశారు. సో ఐ థింక్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. అసలు ఇలా స్పోర్ట్స్కి రావడం వల్ల మంచి కెరీర్ ఉంటుందని చెప్పేసి అసలు ఎలా అనిపించింది నీకు? ఎవరు నిన్ను మోటివేట్ చేశారు? నేను టెన్నిస్ స్టార్ట్ చేసినప్పుడే సానియా మిర్జా, షీఈ్ అ టెన్నిస్ ప్లేయర్ ఫ్రమ్ ఇండియా. తను అప్పటికి డబుల్స్లో వరల్డ్ నెంబర్ 1 అయింది, ఇంకా ఆల్మోస్ట్ గ్రాండ్ స్లామ్స్ గెలిచింది. సో తను నా ఇన్స్పిరేషన్. తనలాగా ఒకరోజు అవ్వాలని నాది డ్రీమ్. సో అఫ్కోర్స్ ఇప్పుడు వరకు నేషనల్స్, ఇంటర్నేషనల్స్ ఆడామని చెప్పావు. సో ఎలాంటి మెడల్స్ నువ్వు ఇంతవరకు గెలుచుకున్నావు? ఇప్పటిదాకా నేను ఐటాలో ఆల్ ఇండియా టెన్నిస్లో ఆల్మోస్ట్ 3 విమెన్స్వి 1 lakh నాకు టైటిల్స్ ఉన్నాయి. సింగిల్స్లో 1 విన్నర్, డబుల్స్ 2 ఉన్నాయి. ప్లస్ ఒస్మానియా యూనివర్సిటీకి నేను రిప్రజెంట్ చేశాను. ఆల్ ఇండియా ఇంకా సౌత్ జోన్ 2 గోల్డ్ మెడల్ వచ్చాయి. సో దట్ ఈస్ సంథింగ్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్. ఇంకా చాలా ఉన్నాయి. NS18 నేషనల్ సిరీస్ అండర్-18 ఫైనలిస్ట్ అయ్యాను వెన్ ఐ వాజ్ జస్ట్ 14. చాలా ఇంటర్నేషనల్ జూనియర్స్ కూడా, ఇంటర్నేషనల్లో కూడా నాకు డబుల్స్ టైటిల్స్ ఉన్నాయి. సో జనరల్గా ఈ స్పోర్ట్స్లో కూడా ఒక టార్గెట్తోనే వెళ్తాం మనం. కొంతమందికి ఒలింపిక్స్ అని ఉంటుంది, ఒలింపిక్స్లో మెడల్ సాధించాలని ఉంటుంది, అలా ఉంటుంది. సో అసలు నీ గోల్ ఏంటి? నాకు ఇండియాని రిప్రజెంట్ చేయాలనేది, అది నా గోల్. ఐ వాంట్ టు మేక్ మై కంట్రీ ప్రౌడ్. నా దేశాన్ని ఐ వాంట్ టు రిప్రజెంట్. సో మళ్ళీ ఒలింపిక్స్లో మన నేషనల్ యాంథమ్ అక్కడ ప్లే చేయాలి, కప్పుకోవాలి నువ్వు. అవును, అది నా డ్రీమ్. వెరీ గుడ్. సో నీ పర్సనల్ ఎజెండా కాదు ఇది, సో ఇది ఒక నేషనల్ ఎజెండా అంటావు? నా పర్సనల్ ఇంకా నేషనల్ ఎజెండా కూడా. సో ఇట్స్ మై డ్రీమ్. ఎస్. సో నన్ను ఇప్పుడు ఈ టైంలో జనరల్గా ఈ స్పోర్ట్స్ అనేది జనరల్గా ఒక రోజు, ఒక గంటలో, లేదంటే ఒక నిమిషంలో మనల్ని విన్నర్ని చేస్తుంది, మనందరికీ తెలిసిందే. కానీ దానికి ప్రాక్టీస్ అనేది చాలా అవసరం, చాలా హార్డ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. ఏ స్పోర్ట్స్ అయినా, టెన్నిస్ అయినా, ఏ స్పోర్ట్స్ అయినా. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తున్నావు నువ్వు? అంత టైం ఎలా ఇన్వెస్ట్ చేయగలుగుతున్నావు దానిపైన? అంటే మనకి ఆప్షన్ లేదు. విక్టరీ అనేది మనం రిజల్ట్ గురించి ఆలోచించాం ఎక్కువ. సో అది ఏం చేస్తున్నామో అదే హార్డ్ వర్క్ మీద మనం నమ్మకం పెట్టుకుంటే ఏదో ఒక రోజు అదే వస్తుంది. అది నేను, దాట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. ఆ హార్డ్ వర్క్ పెడితే ఐ విల్ గెట్ దట్ రిజల్ట్. ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. నీకు కంటిన్యూగా మోటివేషన్ ఏంటి అసలు? జనరల్గా మనకు ఒక డిజైర్, ఈ బర్నింగ్ డిజైర్ అనేది ఉండాలి, కంటిన్యూగా మనకు ఒక మోటివేషన్ ఉండాలి. సో అసలు ఆ మోటివేషన్ ఏంటి నీకు? ఆ బర్నింగ్ డిజైర్ అనేది నేను కోర్ట్ మీద ఉన్నప్పుడు ఉంటుంది. నాకు టెన్నిస్ ఆడడం ఇష్టం. ఐ జస్ట్ లవ్ ప్లేయింగ్ ఇట్స్ ఇన్ జనరల్. సో దట్ ఈస్ వాట్ మోటివేట్స్ మీ. అండ్ ద డేస్ వెన్ ఐమ్ నాట్ మోటివేటెడ్, మోటివేషన్ లేనప్పుడు నాకు ఆ డిసిప్లిన్, మా డాడీ వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ పెడుతున్నారు నా కోసం అనే ఆ డ్రైవ్ అనే ఆ డిసిప్లిన్ నన్ను ఇట్ కీప్స్ మీ గోయింగ్. సో ఈ రోజుకైనా నువ్వు డెఫినెట్గా ఒలింపిక్స్ సాధిస్తామని అయితే అనిపిస్తుంది. అఫ్కోర్స్ నీ డ్రీమ్ అదొకటే కాదు, ఇక్కడ ఇండియాని రిప్రజెంట్ చేయడం అనేది నీ మెయిన్ డ్రీమ్. డెఫినెట్గా నువ్వు అచీవ్ అవుతావు అనిపిస్తుంది. కాకపోతే ఏంటి అంటే ఈ జనరల్గా ఈ ఎడ్యుకేషన్ అంటేనే ఒక కెరీర్ అని, ఈ స్పోర్ట్స్లో భవిష్యత్తు లేదు అని అంటారు. ఒకవేళ ఒలింపిక్స్ సాధించిన తర్వాత కూడా జనరల్గా ఇలా స్టేట్ని, మన కంట్రీని రిప్రజెంట్ చేసిన తర్వాత కూడా ఫర్దర్గా ఆప్షన్స్ కూడా తక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా కొంత డిస్కరేజ్మెంట్ అయితే మనకు కనబడుతుంది స్పోర్ట్స్లో. సో ఇలాంటివన్నీ నువ్వు కూడా వినే ఉంటావు చాలా వరకు. సో అసలు ఎలాంటి ఎంకరేజ్మెంట్ అవసరం నిజంగా ఈరోజు ఈ స్పోర్ట్స్ పర్సన్స్కి? సో గవర్నమెంట్ నుంచి కానీ, లేకపోతే జనరల్ పబ్లిక్ నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ అవసరం అనుకుంటున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా గవర్నమెంట్ స్పోర్ట్స్కి ఎక్కువ కవరేజ్ ఇవ్వాలి. జనరల్ పబ్లిక్కి స్పోర్ట్స్ ఇంపార్టెంట్ అనేది తెలియాలి. స్పోర్ట్స్ లైఫ్లో చాలా హెల్ప్ చేస్తుంది. ఇన్ మై ఒపీనియన్ ఆ డిసిప్లిన్, ఆ మోటివేషన్ చాలా హెల్ప్ చేస్తుంది లైఫ్లో కూడా. ఇట్ టీచెస్ యంగ్ కిడ్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో అందుకనే గవర్నమెంట్ సపోర్ట్ చేయాలనుకుంటున్నాను నేను. ప్లస్
ఇట్ హెల్ప్స్ అస్ గ్రో యాజ్ అ నేషన్ ఐ ఫీల్. సో ఈరోజు క్రికెట్ అని చాలా వరకు పబ్లిక్ అంతా కూడా ఈ క్రికెట్ పైనే పడుతున్నారు. సో అసలు ఈ క్రికెట్ ఒకటే కాదు, స్పోర్ట్స్ అంటే చాలా ఉన్నాయి. ఈరోజు ఒలింపిక్స్లో కూడా దాదాపు 170 దాకా స్పోర్ట్స్ ఉంటాయి. జస్ట్ ఇండియా పార్టిసిపేట్ చేస్తుంది మాత్రం జస్ట్ 60-70 మాత్రమే పార్టిసిపేట్ చేస్తుంది. చాలా స్పోర్ట్స్లో కూడా అసలు పార్టిసిపేట్ చేయట్లేదు ఇండియా. సో దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి అఫ్ కోర్స్. సో ఇలాంటి మేనియా ఉన్న టైంలో, ఈ క్రికెట్ మేనియా ఉన్న టైంలో ఈ టెన్నిస్ని కూడా ఒక మంచి స్పోర్ట్స్ లాగా దానికి కూడా ఒక కెరీర్ ఉంది అని చెప్పేసి ప్రూవ్ చేశారు. ఇప్పుడు నువ్వు అన్నట్టు సానియా మిర్జా కావచ్చు, తర్వాత ఈ రోహన్ బొపన్న విషయానికి వస్తే సింధు గారు కావచ్చు, ప్రూవ్ చేశారు. సో రేపు నువ్వు కూడా ఇలా ఒక రోల్ మోడల్ అవ్వాలి, 10 మందికి ఇన్స్పిరేషన్ ఉండాలని చెప్పేసి అనిపిస్తుంటుందా నీకు కూడా? అవును, డెఫినెట్గా అవును. సో ఇది ఎలా ఓవర్కమ్ చేయాలి అసలు ఈ క్రికెట్ మ్యాన్ అనిపిస్తుంది నీకు? అది మీడియా కవరేజ్ ఉండాలి వేరే స్పోర్ట్స్కి ఐ ఫీల్. ఇంకా ఏంటంటే ఫైనాన్షియల్గా చాలా ఈ స్పోర్ట్స్ కూడా ఇండియన్స్కి దే ఫీల్ ఇట్స్ ఫైనాన్షియలీ చాలా బర్డనింగ్ అనిపిస్తుంది వాళ్ళకి, ఏ స్పోర్ట్ అయినా. ఐ థింక్ దట్ ఈస్ సమ్వాట్ ట్రూ. సో అక్కడ ఫైనాన్షియల్గా బర్డనింగ్ కొంచెం తక్కువ అయితే ఐ ఫీల్ దే వుడ్ లుక్ ఇన్ టు మోర్ స్పోర్ట్స్ యూనో. సో నువ్వేమైనా ఫేస్ చేస్తున్నావా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్? ఎస్, ఒకవేళ ఇంకా సపోర్ట్ దొరికితే కానీ గవర్నమెంట్స్ నుంచి, లేదంటే స్పాన్సర్షిప్స్ ఉంటే కానీ నాకు వేరే కంట్రీస్కి ట్రావెల్ చేసి అక్కడ ఆడే అవకాశం దొరుకుతుంది. ఆ ఆపర్చునిటీ ఇప్పుడు నాకు ఇంకా రాలేదు. సో ఆ ఆపర్చునిటీ వస్తే ఇట్ వుడ్ బీ సో మచ్ బెటర్. అండ్ అక్కడ ఎలా అన్నప్పుడు ఆ ఎక్స్పోజర్, ఆ ఎక్స్పీరియన్స్, అది ఇట్ కాజెస్ అ డిఫరెన్స్ ఎవరి గేమ్లో అయినా. సో ఐ ఫీల్ లైక్ చాలా సపోర్ట్ ఈజ్ నీడెడ్. సో ఇదండి. సో ఒక ఎడ్యుకేషన్ ఒకటే కాదు కెరీర్, స్పోర్ట్స్ కూడా ఒక కెరీర్ అని చెప్పేసి ఎంచుకోవడం కూడా నిజంగా చాలా డేరింగ్ థింగ్. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఈ క్రికెట్ అని లేదంటే మిగతా స్పోర్ట్స్కున్న ఏదైతే ఉందో ఆ క్రేజ్ మంచి స్పోర్ట్స్ మీద లేదు పబ్లిక్కి. సో గవర్నమెంట్ సపోర్ట్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది. సో ఇలాంటి వాటి వల్ల ఇలాంటి స్పోర్ట్స్ గర్ల్స్, స్పోర్ట్స్ ఉమెన్, స్పోర్ట్స్ మెన్స్ వీళ్ళందరూ కూడా చాలా డిస్కరేజ్ అవుతూ ఉన్నారు. సో వాళ్ళందరినీ సపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంది. సో ఈరోజు మనకు ఒక మంచి విషయం అయితే షేర్ చేసుకోవడం జరిగింది. అదేంటి అంటే మనం అనుకున్నట్టు ఇంతకుముందే ఎడ్యుకేషన్ ఒకటే కాదు, స్పోర్ట్స్ కూడా ఒక కెరీర్ అని. దాంతోపాటు ఇక్కడ ఏంటి అంటే ఇలాంటి స్పోర్ట్స్ ఉమెన్కి, స్పోర్ట్స్ గర్ల్స్కి ఇక్కడ ఎంకరేజ్మెంట్ కూడా చాలా అవసరం. అది ఫైనాన్షియల్గా కావచ్చు, లేదంటే పబ్లిక్ నుంచి కావచ్చు. సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల వీళ్ళ డ్రీమ్స్ కూడా ఒకసారి చూస్తే మనం ఇక్కడ వాళ్ళ పర్సనల్ డ్రీమ్ కాదు, మన ఇండియాని రిప్రజెంట్ చేయాలన్న ఈ డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని మనం డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలి. సో మీ ఇంట్లో కూడా ఇలాంటి ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. రేపు మన ఇండియాని వీళ్ళు రిప్రజెంట్ చేస్తారు. ఓకే నాన్న, థ్యాంక్ యూ.